4 రకాల ప్రజలు, 4 రకములైనటువంటి గుంపులు వారు, 4 రకాలైనటువంటి వ్యక్తిత్వాలు కలిగినటువంటి వారు గూర్చి ఈ మధ్యాహ్నము కొంత సమయం మనం వర్తమానము విందాలి. ఎక్కడో ఎఫ్రాయిము మన్యములో రామ్ తయోమ్ సోఫోమ్ అనేటువంటి ప్రాంతములో నివాసం ఉంటున్నవారు కొన్ని వందల మైళ్ళు నడిచి వచ్చి షిలోహులో ఉన్న దేవాలయములో ప్రార్థన చేసుకుంటున్నారు. చప్పట్లు కొడతారే, హల్లెలూయా. షిలోహులో ప్రార్థించేటువంటి హన్నా లాంటి ప్రార్థనా పరులు ఉన్నారు. షిలోహులో ప్రార్థనా పరులు ఉన్నారు, మొర్ర పెట్టేవారు ఉన్నారు, యాచించేవారు ఉన్నారు, విజ్ఞాపన చేసేవారు ఉన్నారు, విలపించేవారు ఉన్నారు, కన్నీరు కార్చేవారు ఉన్నారు, దేవుని సహాయం కొరకు ఎదురు చూసేవారు ఉన్నారు. మందిరములో ప్రార్థించేవారు అవసరం. దేవునికి స్తోత్రం. చేతులెత్తి చెప్పండి అందరూనే. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. సంఘాలలో ఈ దినాన్న ప్రార్థనా పరులు అవసరం. పరిశుద్ధాత్మ పొందావా, వచ్చిందా, ఎలా ఉంటుంది, ఆడదా, మొగదా, ఈ వాక్యాలు చెప్తున్నారు. పక్కన పెట్టండి. ముందు కావలసినటువంటి సంఘములో ప్రార్థనా పరులు, హన్నావలే ప్రార్థించేటువంటి ప్రార్థనా పరులు సంఘములో కావాలి. దేవునికి స్తోత్రం. ప్రార్థన లేకే పలు పలు విధాలైనటువంటి శోధన, వేదన, కీడు, ఇబ్బంది, కన్నీరు, దుఃఖం. యూట్యూబ్లో కొట్టుకుంటారా, ఇశ్రాయేలీ జనాంగం 95 లక్షల మంది, 95 లక్షల మంది 3 కోట్ల ఇరాకునికి బెదిరించేస్తున్నారు. ఎందుకు బెదిరిస్తున్నారు? అరే ఇరాక్ మీద యుద్ధానికి వెళ్ళొద్దు బాబోయ్ అని అమెరికా వాడు అడుగుతున్నాడు, ఇంగ్లాండ్ వాడు, జపాన్ వాడు, క్రైస్తవ దేశాలన్నీ వెళ్ళక బాబోయ్ కుదరదో, మా ఇంకా ఎవడన్నా చూసాడా అని చంపేస్తామంతే. నీ దగ్గర ఎంతమంది ఉన్నారా? 20 లక్షల మంది ఉన్నారు. నీ దగ్గర ఉన్నటువంటి వారు 4 లక్షల మంది ఇశ్రాయేలీయుల యొక్క, ఇప్పుడు ప్రస్తుతం ఇశ్రాయేలీయుల యొక్క సైన్యం 4 లక్షల మంది. అక్కడ 70 లక్షలు 80 లక్షల మంది ఉన్నారు ఇరాక్లో. అయినప్పటికీ దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఓ ఇరాక్ వార్లారా, ఓ ఇరాన్ వార్లారా, ఓ లెబనోన్ వార్లారా, ఓ హమాసు వార్లారా, మీరు మాతో యుద్ధము చేసినను మీరు గెలవరు. దేవుడికి స్తోత్రం. ఎందుకంటే యెహోవా మా దేవుడై ఉన్నాడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ప్రార్థన 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 ప్రార్థన. ప్రార్థన ద్వారానే ప్రతిదీ పరిష్కరించుకోగలం. ప్రభుతో చెప్పుకోవడం వల్లే, ప్రభుతో మాట్లాడడం వల్లే, ప్రభుతో సహవాసం చేయడం వల్లే. మనం ఇప్పుడు ఆరాధించుకుంటున్న ఆరాధనా స్థలం ఒకప్పుడు 100 రూపాయలు అద్దె. 22 సంవత్సరాల క్రిందట ఈ స్థలం 100 రూపాయలు అద్దెరా. ఈ 22 సంవత్సరాలు ఈనాడు దేవుడు మేడలో ఆరాధించుకునేటువంటి ధన్యత మనకు ప్రసాదించాడు కంటే కారణము ప్రార్థనే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రార్థన ప్రార్థన ప్రార్థన. అన్నా ప్రార్థన, అన్నావలే సంఘాలలో ప్రార్థనా పరులు కావాలి. పాటలు పాడేవాళ్ళు లోటేముంటలేదు. అసలు పుట్టినోళ్ళు పాడేస్తున్నారు, పుడుతున్న వాళ్ళు పాడేస్తున్నారు, పుట్టబోయే వాళ్ళు కూడా కడుపులో పాడారు. పాటలకు అస్సలు లోటేమి లేదు, మొజిక్కకి లోటు లేదు, లైట్లకి లోటు లేదు. ఏది ప్రార్థన? ప్రార్థన. సంఘం శుక్రవారం ఆరాధనలో అందరి కొరకు ప్రార్థన చేసి ప్రార్థన యోధులే. దేవునికి స్తోత్రం. శుక్రవారం మందిరములో మీ పాదధూళి ఉండాలి. ఆకాశమునకు భూమికి మధ్యగా వేలాడుతూ యేసయ్య ప్రార్థన చేసిన దినము, ప్రార్థనా దినము శుక్రవారం దినం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఆదివారం ఆరాధన, సంఘ ప్రార్థన. సంఘ ప్రార్థన చెరసాలలో ఉన్నటువంటి పేతురును విడిపించింది. సంఘ ప్రార్థన బలమైన ప్రార్థన. శుక్రవారం ప్రార్థన ప్రభు పాదాలు కదిపే ప్రార్థన. షిలోహులో మందిరం ఉంది, షిలోహులో ఆజ్ఞలు ఉన్నవి, షిలోహులో దైవజనుడున్నాడు. షిలోహునకు ఇశ్రాయేలు ప్రాంతంలో ఉన్న ప్రజలందరూ, ఇశ్రాయేలీలందరూ 12 గోత్రాల వారు వచ్చి ప్రార్థన చేసుకుంటున్నారు.
అయితే వారందరిలో ప్రార్థన చేసి ప్రార్థనా పరురాలుగా దేవునికి స్తోత్రం. 8 నెలలు అయిపోతుంది ఎంత ప్రార్థన చేసాం. 5 నిమిషాలన్నా మోకాళ్ళు వేసామన్న వారు అందరూ కూడా దేవునికి వందనాలు చెప్పండి. 10 నిమిషాలు మోకరించాం ఈ 8 నెలల్లో అన్నవారు అందరూ దేవునికి వందనాలు చెప్పండి. కనీసం నిమిషం ప్రతిరోజు 1 నిమిషం అన్నా ప్రార్థన చేసుకుంటున్నాం అన్నవారు కూడా దేవునికి వందనాలు చెప్పండి. సంవత్సరంలో 2 భాగాలు అయిపోయినాయి. 3వ భాగంలోకి వచ్చేసాం. సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ 120 రోజులు మన ముందు. దాదాపుగా 130 రోజుల్లో మళ్ళీ కొత్త సంవత్సరం 2025కి వెళ్ళిపోతున్నాం. ఏం ప్రార్థన చేసుకున్నాం, ఎంత ప్రార్థన చేసాం, ఎంత ప్రార్థన చేసుకున్నాం, ఎంతగా మనం పండుకునే మంచం మీదే దగ్గరే మోకరించి మనం పెట్టుకునే తలదిండి మీదే మనం మోక చేతులు పెట్టి ప్రార్థన చేసిన వారందరినీ దేవుడు దీవించును గాక. నిర్లక్ష్యం చేయొద్దు అసలు. ప్రార్థన సిలోహులో ప్రార్థనా పరులు ఉన్నారు. మందిరంలో కావలసిన ప్రార్థనా పరులు వెళ్ళి ప్రార్థన చేసుకునే మందిరాలన్నీ కూడా ఆశీర్వదింపబడ్డాయి. ప్రార్థనలు ఆగిపోయాక చీకటడిపోయింది మందిరం. లోన చూస్తుంటే చీకటే కనబడుతుంది, పైన సిలువ ఉంది. కానీ ప్రతి ఇంటిలో ప్రార్థన ఉండాలిరా, ప్రార్థన ఉండాలి. మీరు అలాగంటారు అయ్యారు అందరూ. లేదు లేదు లేదు, ప్రార్థనే పరిస్థితులను మార్చేటువంటి, ప్రార్థనే పరిష్కారం. ఏ సమస్యకైనా పరిష్కారం ఏంటి? ప్రార్థన. అంటే ప్రభుత్వం మాట్లాడడం. దేవునితో మాట్లాడడానికి ఇబ్బంది ఏముందండి? అందరితో మాట్లాడతాం. అనవసరమైన వాళ్ళు అందరితో మాట్లాడేస్తాం. మాట్లాడకపోయినా పలకరించి మరీ కలగ చేసుకుని మరీ మాట్లాడు. ప్రార్థన ప్రభుతో మాట్లాడండి. ఇదిగో చరిత్రలో ప్రార్థనా పరురాలుగా మిగిలిపోయింది. అనేకులకు మార్గదర్శకురాలైంది. ప్రవక్తకు తల్లయ్యింది. చప్పట్లు కొడతారు అందరూనే. ప్రార్థన. తన యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత. ఎవరా దూత? ఖడ్గధారి అయిన మిఖాయేలు. మన ప్రార్థనలకు ప్రభు దగ్గరికి చేరవేసేది ఎవరు? వర్తమానం పంపే దూత అయిన గాబ్రియేలు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన ఊరికనే పోతుంది. అసలు ఎంతసేపు మోకాళ్ళు వేసాం, టైం కూడా గాబ్రియేలు వెళ్ళి అక్కడ చెప్తుంది. ఎక్కడ ప్రార్థించామో కూడా చెప్తుంది. ఏ స్థలంలో ప్రార్థించామో మన ప్రార్థన పట్టుకెళ్ళి దేవుని దగ్గరికి చేరవేస్తుంది. అందుకే భక్తులు అంటారు, వర్తమానము చెప్పే దూత వైభవముగా పోవచ్చున్నాడు. వర్తమానము చెప్పే దూత వైభవముగా పోవచ్చున్నాడు. కర్తను కాంతుమో విశ్రాంతి నిపుడు రక్షకొండు దయించినాడట. రక్షకొండు దయించినాడు. రారెగొల్లా లారా తక్షణమున పోయి మనని చప్పట్లు కొట్టండి. నామో రక్షకుండు దయించి నన్ను కొరకు పరమారక్ష. దేవునికి స్తోత్రం. వర్తమానం పట్టుకుని వచ్చేసాడు. దయాప్రాప్తురాలా నీవు నేను చేసే ప్రతి ప్రార్థన దేవుని దగ్గరికి పట్టుకెళ్ళడానికి మిఖాయేలు ఎప్పుడు సిద్ధంగా ఉన్నాడు. నువ్వు ఎక్కడ మోకరిస్తే అక్కడే దైవ సన్నిధి. పరిష్కారం కావడం లేదు సమస్యలు అంటే ప్రార్థన లేదు, ప్రభుతో చెప్పడం లేదు. ఆయన అనేసాడు రా, అడుగుడి మీకు అడుగుడి. అవన్నీ కూడా మరి దేవుని కృపను బట్టి మీ ప్రార్థన బట్టి అవన్నీ కూడా దేవుడిచ్చినట్టు అడిగితే ఇచ్చినటువంటివే. అడుగుడి మీకు ఇస్తాడంతే. అడుగుతున్నా కనుక పొందుకునే ఆయన దగ్గర కొంచెం మనం భక్తిగా జీవిస్తే సరిపోతాయి. దేవుని స్తోత్రం. ఆయన మీద ఎక్కేసి ఆయన తలంపుల కన్నా పెద్ద తలంపులు ఆలోచించేసి మన స్థితి కన్నా పెద్ద ఆలోచించి అడిగితే ఏమీ రాదు. అవసరం వాడికి, అందుకే అడుగుతున్నాడు.
ఇస్తారని ప్రభు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. శిలోహులో సంఘములో ప్రార్థనా పరులు, ప్రార్థన చేసేవారు కావాలి. ప్రసంగాలు చేసేవారు కాదు, పాటలు పాడేవారు కాదు. లోకరక్షకుడని యేసయ్యతో బంధుత్వము బాంధవ్యము కలిగిన వారే ప్రార్థనా పరులు. ప్రార్థన మన యొక్క రూపాన్ని మారుస్తుంది. మోషే 40 రోజులు ప్రార్థన చేసి కిందకు వస్తుంటే ఆయన ముఖము చూడలేక ఇశ్రాయేలీలు ముసుగు వేసుకుంటారు. ప్రభు కూడా పేతురు యోహానులు తీసుకుని ప్రార్థన చేయడానికని ఒక కొండ మీదకి వెళ్ళాడు. వీరిరువురు కిందుండి ప్రభుని చూసేసరికి ప్రభు రూపం మారిపోయింది. దేవుని స్తోత్రం. మరియ కుమారుడుగా పరిశుద్ధాత్ముడు యేసుక్రీస్తుగా చూశారు. ఇక్కడ ప్రార్థనలోని ఆయన దేవుడిగా కనబడుతున్నాడు వారికి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. సంఘములో ప్రార్థనా పరులు కావాలి. అల్లరల్లరి గోలగోల అయిపోయింది ఇప్పుడు సంఘాలు, హడావుడి ఎక్కువైపోయింది. మనకు మాత్రం సంఘములో ప్రార్థనా పరులుగానే జీవిందారే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మోకాళ్ళ అనుభవం, కన్నీటి అనుభవం, మన సమస్యలు పరిష్కరించుకొనుట కొరకు 2-3 భార్య భర్త పిల్లలు మోకరించినప్పుడు వారి మధ్య నేను ఉంటాను. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఏ సహోదరి సహోదరు, పరిస్థితులు మారాలంటే ప్రార్థనే. ఈనాడు అనేకులు పరిస్థితులు మారినంటే ప్రార్థన ద్వారానే వారు మార్చుకోగలిగారు. ప్రభుతో చెప్పుకోవడం ద్వారానే. ప్రార్థన నెమ్మది. ఏవేవో తలంచేసి ఆలోచన. మహా చదువర్లు, మహా ఆఫీసర్స్, జిల్లా ఆఫీసర్స్, క్రైస్తవ బిడ్డలైనటువంటి వారే జిల్లాకు ఆఫీసర్లు కావచ్చు, కానీ దేవుని దగ్గర మోకరించేసి దేవుని స్తోత్రుడే వారు ప్రభు దగ్గర మోకరించేటువంటి వారు. దేవుని స్తోత్రం. ప్రభుతో సత్సంబంధం కలిగిన వారు. దేవా ఇది మాది కాదు, మాదంటూ ఏదన్నా ఉంటుంది నీదే, నీవిచ్చిందే, సమస్తము నీదే దేవా. ఎక్కడెక్కడికో బతకడానికి మనం పోతున్నాం, ఎక్కడో ఉండి మంద తినేలాగా దేవుడు చేశాడు వారిని. ప్రార్థనా పరులు వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఏమి చేయొద్దు, నేను ఏమి చేయను పెద్దగానే. మా అక్కళ్ళు వేసేసి స్తోత్రం చెప్పుకుంటా, లేకపోతే ఏసరక్తం చెప్పుకుంటా, అదే పెద్ద ప్రార్థన. నాకు ఏం కావాలని తెలుసు. విపులంగా విడివిడిగా అందరికి అర్థమయ్యేలాగా, అందరూ భయపెట్టేసేలాగా, అందరూ బాగా చేసేయడం అనుకునేలాగా మనం ఏం ప్రార్థన చేయక్కలొద్దు. నీ గదిలోనికి వెళ్ళి నీ తలుపు వేసుకుని రహస్యమందున నీ తండ్రికి నీవు ప్రార్థన. దేవునికి స్తోత్రం. ప్రార్థన కన్నా మంగమూరి దేవదాస్ గారు చెప్పేవాడట, ప్రార్థనకి ఎంతసేపు చేస్తావో ప్రార్థన 5 నిమిషాలు చేస్తే 15 నిమిషాలు ఏసు రక్తం చెప్పుకో అన్నాడట. 15 నిమిషాలు హల్లెలూయా చెప్పుకో, 15 నిమిషాలు స్తోత్రం చెప్పుకో. నువ్వు చేసే ప్రార్థన కన్నా ఇంకా గొప్ప ఆశీర్వాదం ఆ స్థుతుల ద్వారా దేవుడు నన్ను గణపరిచి వారిని నేను గణపరుస్తాడు. చప్పట్లు కొట్టండి అందరూనే. హల్లెలూయా. ఎక్కడ అయ్యారు, ఎక్కడ సరిపోతుంది, ఇంటి పని సరిపోతుంది, పిల్లల పని సరిపోతుంది, గేదెల పని సరిపోతుంది అయ్యారు, వ్యాపారం ఉద్యోగం సరిపో. ఇన్ని ఉన్నప్పటికీ వాటన్నిటినీ ప్రక్కన పెట్టి ప్రభుకి మొదటి స్థానం ఇచ్చి ఎవరైతే ప్రభు వైపు చూస్తామో వారికే ప్రతి సమస్య నుండి విడుదల కలుగు చేసి ఇదిగో లోకములో ఆదర్శవంతులుగా దేవుడు ఆశీర్వాదం ఇచ్చేతను. శ్రేష్టమైన భావము గూర్చి శిష్య బృందము పరముడ నిన్ను ప్రణతించద ప్రియముగ పరలుగా పరముడ. దేవునికి స్తోత్రం. సంఘములో ప్రార్థనా పరులు ఉన్నారు.
సంఘములో పరిచర్య చేసే ఉన్నారు. సమూయేలు యెహోవా మందిరములో పరిచర్య చేయుచుండెను. షిలోహు మందిరములో ప్రార్థించే ప్రార్థనా పరులు ఉన్నారు. ఈ దినాన సంఘాలలో ప్రార్థనా పరులు కావాలి, కుటుంబాలలో ప్రార్థనా పరులు కావాలి, సమాజంలో ప్రార్థనా పరులు కావాలి. కుటుంబం బాగుంటే సమాజం బాగుంటుంది, సమాజం బాగుంటే మందిరం, ప్రార్థనా పరులు మందిరాలలో కావాలి. పరిచర్య చేస్తున్నటువంటి సమూయేలు షిలోహు మందిరములో ఉన్నాడు. దేవునికి స్తోత్రం. మన ప్రియ సంఘములో ప్రతి శుక్రవారం వచ్చి మందిరములో సంఘమంతటి వరకు ప్రార్థన చేస్తున్నటువంటి ప్రార్థనా వీర వనితలను వీరులను దేవుడు ఆశీర్వదించును గాక. శుక్రవారం ఆసక్తితో మందిరానికి వస్తున్న వారందరి కుటుంబాలపై ఖడ్గదారి అయిన మిఖాయేలు ఉండి ఏ అంధకార శక్తులు చీకటి శక్తులు వారి గృహాలలో ప్రవేశించకుండా పారత్రోలును గాక. పరిశుద్ధాత్ముడే వారికి ఎల్లవేళ తండ్రి అయ్యిండి కాపాడును గాక. మందిరాల్లో ప్రార్థనా పరులు కావాలి. పాస్టర్ గారు చేస్తే సరిపోద్ది, అస్సలు కాదు, తప్పక చేస్తాడు పాస్టర్. ఆకి ఎన్ని గొడవలు ఉంటాయో మీకు తెలియదు. ప్రభు కూడా పాస్టర్తో చేయించుకోమని అందుకే అనలేదు. మీరు ప్రార్థన చేసుకోండి, మీ ప్రార్థన మీకు ఆశీర్వాదం. అలాగనే మందిరములో పరిచర్య, దేవుని స్తోత్రం. ఇప్పుడు మనం కూర్చున్నటువంటి బరకలన్నీ ఉదయాన్నే ఇద్దరు బిడ్డలు వచ్చి వేశారు. ఈ మైక్ సెట్ అంతా వారు పెట్టారు. ఈ మందిరాన్ని ఇద్దరు ఆడబిడ్డలు వచ్చి శుభ్రం చేశారు. 52 ఆదివారాలను ఒక ఆదివారం ఉన్నా మనం కూడా మందిరంలో కొంత పరిచయం చేద్దారు అనే మనసు కలిగిన వారుగా నీవు నేను ఉండాలి. సంస్కారం అయిపోయిన తర్వాత మనం తాగేసి వెళ్ళిపోయినటువంటి ఇంగిలి గ్లాసులు కొంతమంది కూతుళ్ళు కడుగుతున్నారు. దేవునికి స్తోత్రం. పరిచర్య. మమ్మల్ని కాకేడు, ఎవరిని ఎవరు కాకేరు. నీ మట్టికి నువ్వే. ఎవరు మట్టి మీ మట్టుకు మీరే యాజకత్వంలో స్థిరపడనని లేవీలకి చెప్తాడు. మీ మట్టుకు ఓ లేవీలారా, మీ మట్టుకు మీరే యాజకత్వంలో, మన మట్టుకు మనమే పరిచర్య చేయువారుగా. దేవునికి స్తోత్రం. 52 ఆదివారాల్లో, 52 శుక్రవారాల్లో, 104 ఆరాధనా దినాల్లో, ఒక్క ఆరాధనలో ఉన్న మనం పరిచర్య చేసి మందిరంలో. అలాగనే మన బిడ్డలందరూ భోజనాలు అయ్యి పెట్టినప్పుడు ప్రేమ విందు టైంలో చాలా సహాయం చేస్తారు. ఆ బిడ్డలందరినీ దేవుడు దీవించును గాక. పని మాది, మా సంఘం అని వచ్చి చేస్తారు. అందరూ కూడా మరి పరిచర్య చేసిన తర్వాత అందరూ తినేసి ఆకులు పాడేస్తాడు. ఒకడు ఉన్నాడు, పేరు చెప్పను. దేవుడు ఆ బిడ్డ భవిష్యత్తును, ప్రత్యేకంగా గలిబిలిలో ఉన్న భవిష్యత్తును స్థిరపరుచును గాక. ఇదిగో ప్రతి ఆరాధనలోనూ వచ్చి వైద్య సహకారం అందిస్తారు. మా సిద్ధు వీళ్ళందరికీ గురువు. మార్నింగ్ స్టార్ సంగీత డైరెక్టర్ గారు ఎవరంటే జొన్నాడు నాని గారే. దేవునికి స్తోత్రం. ఎవడొచ్చి కోటేస్తాడో తెలదు. సంఘములో పరిచారకులు కావాలి, సంఘములో ప్రార్థనా పరులు కావాలి. ఈ రాకడ సమయంలో సంఘాలలో పరిచారకులు తగ్గిపోయారు, అలాగనే ప్రార్థనా పరులు తగ్గిపోయారు, ప్రభువుని హెచ్చించేవారు తగ్గిపోయారు. వారంతటా వారు హెచ్చింపబడే సంస్థలు, సంఘాలు, సేవ, వ్యక్తులు, విశ్వాసులు వచ్చేసారు. నీవు నేనైతే ఆయన బలిష్టమైన రెక్కల క్రిందే బ్రతుకుదారి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవా, నీవు తప్ప ఇలలో మాకెవరును లేరు. మంచి కాపరి మా ప్రభు యేసే, గొప్ప కాపరి, మంచి కాపరి మా ప్రభు యేసే, మా ప్రభు ప్రాణమిచ్చు గొప్ప కాపరణమైనను భయము లేదులే. దేవునికి స్తోత్రం. సీనాయి పర్వతం నుండి
శిలోహులోకి వచ్చినటువంటి మందిరములో ప్రార్థనా పరులు ఉన్నారు, పరిచర్య చేసేవారు ఉన్నారు. మందిరములో పట్టించుకోనేవారు ఉన్నారు. ఎవరు వారు? పట్టించుకోరు. ఏలి కొడుకులను పట్టించు. వినాలి. సంఘాలంటే ఏవో గోల అలరైపోయింది, అది కాదు. సంఘంలో ప్రార్థనాపరులు, పరిచారకులు కుటుంబాల్లో ప్రార్థన చేసేవారుగా ఉండాలి. కుటుంబాలలో పరిచర్య, ఆడబిడ్డలు, చిన్న బిడ్డలు తల్లికి పరిచర్య చేస్తూ నేర్చుకునేవారుగా ఉండాలి. ఏలి పట్టించుకోవడం లేదు. మందిరములో పట్టించుకోనని వారు ఉన్నారు. ఏలి కొడుకులు ఏం చేస్తున్నారు? కూతుళ్ళు ఏం చేస్తున్నారు? మందిరానికి ఎవరు వస్తున్నారు? ఎవరు రావడం లేదు. ఆరాధనలు ఎలాగ ఉన్నవి? మందిరాన్ని పట్టించుకోలేదు, కుటుంబాన్ని పట్టించుకోవాలి. పిల్లలు ఎలా ఉంటున్నారు? భర్త ఎలా ఉంటున్నాడు? భార్య ఎలా ఉంటుంది? ఎంత డబ్బు వస్తుంది? సంపాదన ఎంత? ఖర్చు ఎంత? మానసిక ఒత్తిడి ఎంత ఉంది? మనశ్శాంతిగా ఎంతగా ఉన్నాం? మన వయసు ఎంత? పట్టించుకోవాలి. ఏ స్థితిలో ఉన్నాం? ఏ కాలంలో ఉన్నాం? కాలం కూడా మర్చిపోతామనే మోషే అంటాడు, మా దినములు లెక్కించడం మాకు. ఇప్పుడు ఏ కాలంలో ఉన్నాం మనం? ఏ కాలంలో ఉన్నవారు? ఇప్పుడు వానాకాలమేనా? మరి చెప్పరే. పట్టించుకోవాలి. పిల్లలకు వయసు వచ్చేస్తుంది. ఆడపిల్లలైతే 25. ఏం చేస్తున్నాం? ఏం ఆలోచిస్తున్నాం? ఏం పట్టించుకుంటున్నాం? 2024 2014లో పెళ్ళిళ్ళు చేసిన పెళ్లి కొడుకులారా, పెళ్లి కూతుళ్ళారా, మీకు అప్పుడే 9 ఏళ్ళు కొడుకులో కూతుల్లో ఉన్నారు. దేవుని స్తోత్రం. ఇంకొక 10 ఏళ్ళలో వాళ్ళు 20 ఏళ్ళకి వచ్చేస్తున్నారు. పట్టించుకోవాలి మీరు. నువ్వు నిర్ణయం తీసుకో. చదువుకోవడం లేదా, లోకంలో ఏదో ఒక పని, తనకు నచ్చిన పని, ఏం పర్లేదు. ఈ రోజుల్లో 15,000 వచ్చే పని ఏదైనా పర్లేదు. విజ్ఞానం కొరకు, ఉద్యోగం కోసం కాదు. మనకున్న చిన్న జ్ఞానంతో మనం బ్రతకడం కొరకు పట్టించుకోవాలి. నువ్వు పట్టించుకోవు. మళ్ళీ ఓవరాక్షన్ ఎలాగా జరుగుతుందిలే, చూద్దారులే, ఇలాగా టైం అయిపోద్ది. పుష్కరాలు అయిపోయినాయి, మళ్ళీ పుష్కరాలు వచ్చేస్తున్నాయి. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు, ఇప్పుడు మన కొంపల్లో పిల్లలు అలాగ ఉండిపోయారు. పట్టించుకోవాలి. ఆరోగ్యం పట్టించుకోవాలి. ఎందుకు తెగులొచ్చింది? ఎలా తగ్గుతుంది? ఇవేమీ తెలుసుకునే అవసరం లేదు. మన ఇష్టానుసారంగా బ్రతికేస్తున్నాం. పట్టించుకున్న వారే దేవునికి స్తోత్రం. ఏలీ పట్టించుకోలేదు కనుక పతనమైపోయాడు. బిడ్డలను, కుటుంబాన్ని, సంఘాన్ని కూర్చోమ్మా, పట్టించుకోలేదు కనుక, మేర చూడు, పట్టించుకోలేదు కనుక. ఏ సహోదరుడా, అద్దెపాకలోనే బతికేస్తారని పట్టించుకోకుండా ఉన్నాననుకో, ఈ పాటికి ఖాళీ ఏం చేతుడు నన్ను, అంతేనా? ఏమా పిల్లలు పాస్ట్ గారినే కదా, కట్నాలు అడగరు, ఏం పర్లేదు అని వాళ్ళకి ఏ రూపాయి సంపాదించుకోకుండా ఆ ఎద్దు కొంపలోనే ఉన్నాననుకో, ఈ సైకిలే తొక్కుంటా ఉందారనుకున్నాం అనుకో. ఏలి కుమారులు యెహోవాను ఎరగని వారయ్యారు. తండ్రి పట్టించుకోలేదు. తండ్రి పట్టించుకోవాలి. యజమానుడు లేడయ్య గారు, యజమానురాలు, కుటుంబ వ్యవస్థ, క్రైస్తవ్యం. హల్లెలూయా స్తోత్రం, ఆమేన్ కాదు. ఎక్కడి వరకు పట్టించుకున్నావురా? పట్టించుకోవాలా వద్దా? కొడుకుల్ని పట్టించుకోవాలి, కూతుర్ని పట్టించుకోవాలి, అల్లుళ్ళని పట్టించుకోవాలి, ఇంట్లో వాళ్ళని, ఇయ్యంకులు, ఏ పురాలు ఏదో నవ్వేసుకుంటారు, ఏదో చేసుకుంటారు, అది ఏది పట్టించుకోరు. ఈ చంద్రబాబు నాయుడు గారు ఇస్తారులే, ఆయన ఎంతవరకు ఇస్తాడు? మోడీ గారితో ఉన్నంతకాలం ఇస్తాడు అంతే. బయటకు వచ్చాడంటే ఇప్పుడు ఎన్ని మార్పులు వచ్చేస్తాయో తెలియదు. మళ్ళా ప్రతిదీ పట్టించుకోవాలి. దేవునికి స్తోత్రం. ఏలీ ఇంట్లో ఉన్న
కొడుకులను పట్టించుకోలేదు గనుక ఏలీ కుమారులు యెహోవాను కాలమును బట్టిరా. నేను అదే తలకి బాగా బాధేసుకునేది ఏంటంటే, పిల్లలకు వయసు వచ్చేస్తుంది కదా, చక్క పెట్టేయాలి. ఇంకా ఏదో చెప్తావేటి, ఏదో ఆలోచిస్తావేటి, అదంటా పెట్టి ఇదంటా పెట్టి వచ్చి మీద పడిపోతుంది ఉపద్రవం. నలుగురు నాలుగు మాట్లాడుతున్నారంటే మనం అవకాశం ఇస్తేనే అంటారు, లేకపోతే ఎవడో మనల్ని అంటారు. ప్రార్థనాపరులు సంఘములో కావాలి, పరిచర్య చేసేవారు కావాలి, పట్టించుకునేవారు కావాలి. కుటుంబాన్ని పట్టించుకో. ముఖ్యంగా డబ్బు ఎంత సంపాదిస్తున్నాం, ఎంత ఖర్చు పెడుతున్నాం, ఎంతవరకు ఖర్చు పెట్టుకోవాలి, ఎంత పొదుపు చేయాలి, పట్టించుకో. అనుకోకుండా 2-3 సంవత్సరాలకే నీకు తెలియకుండానే పొదుపులో ధనము పొంగుతుంది, అంతే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈనాడు సంఘములలో ప్రార్థనాపరులు కావాలి, కుటుంబాలలో ప్రార్థనాపరులు ఉండాలి, సమాజంలో ప్రార్థనాపరులు ఉండాలి, ప్రభు దగ్గర పరిచర్య తగ్గించుకునేవారు ఉండాలి, ప్రభు సన్నిధిని పట్టించుకునేవారు ఉండాలి, కుటుంబాన్ని పట్టించుకునేవారు ఉండాలి, వ్యక్తిగత జీవితాన్ని పట్టించుకునేవారు ఉండాలి. దేవునికి స్తుతి కలుగును గాక. చివరిగా మరొక మాట, సంఘాన్ని పాడు చేసేవారు ఉన్నారు. ఏలీ కుమారులు సంఘమును పాడు చేసిరి. 2వ అధ్యాయం 12 మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయము ఒక్కరే చదవండి, అందరూ చదవకండి, ఎందుకంటే అసహ్యంగా ఉంటుంది ఆ మాట. 22వ అధ్యాయంలో వారు ఏలీ బహు వృద్ధుడాయను, ఇశ్రాయేలుకు బాధ్యత విస్మరించేవారు, అలాగనే పాడు చేసేవారు. సిలువకు శత్రువులు, సేవకు శత్రువులు, సంఘానికి శత్రువులు, సువార్తకు శత్రువులు. ఇకాబోతు ప్రభావము పోయేను అంటే ప్రభువు వెళ్ళిపోయాడు. ఈ పాడు చేసిన వాళ్ళ వల్ల ఇకాబోతు అమ్మ చనిపోతూ కొడుకు పుట్టాడు, మందసం పట్టబడిందన్నారు, కుర్రోడిని కనేసి వీడికి ఇకాబోతు ప్రభావము పోయేను. దేవుడు వెళ్ళిపోతాడు పాడు చేస్తున్నా. కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు. కొంతలో కొంత నాలా బతికేసినా పర్లేదు. జీవితాలు పాడు చేసుకోవద్దు, బాంధవ్యాలు పాడు చేసుకోవద్దు, అన్నదమ్ముల మధ్య ప్రేమ పాడు చేసుకోవద్దు, అక్క చెల్లెండ్రుల మధ్య ప్రేమ పాడు చేసుకోవద్దు, సహోదరి ప్రేమ పాడు చేసుకోవద్దు. ప్రభావం పోతుంది, పరిశుద్ధాత్ముడు వెళ్ళిపోతాడు. ఇకాబోతు ప్రభావము అంతే. ఎందుకు పోయింది? పాడు చేశారు కాబట్టి. ప్రియ సహోదరి, సంఘంలో మనం ఎలా ఉన్నాం? పాడు చేసేవాళ్ళలాగా ఉన్నామా? పట్టించుకొనని వారిగా ఉన్నామా? ప్రార్థనాపరులుగా ఉన్నామా? పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూసి వారిగా ఉన్నామా? ఎవరి మట్టికి వారు ఆలోచించుకుందారు. దేవా, నేను ఏలీలా ఉంటే నన్ను క్షమించు, నేను నాయన ఏలీ కుమారులా ఉంటే నన్ను క్షమించు, సమూయేలులాగా పరిచయం చేయాలి నాయన, హన్నాలాగా ప్రార్థన చేసే మనసు నాయన నీ ప్రభువుని కోరదారి. మోకరించగలిగిన వారందరూ మోకరిందారి. ఈ 8 నెలల కాలంలో నువ్వు చేసినావు దేవా. నేను ఎంత ప్రార్థన చేసుకున్నాను. నేను నాయన పాడు చేశానా? ఇంట్లో డబ్బు పాడు చేశానా? నా బంధుత్వాన్ని పాడు చేసుకున్నానా? నేను పట్టించుకోలేదేమో దేవా, నా భార్యను పట్టించుకోలేదేమో, నా భర్తను పట్టించుకోలేదేమో.